ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, కరుణామయుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిపోయినటువంటి నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీరు మా ఎడలో చూపించిన కృప ఉన్నతమైనదే తండ్రి. అయా, మీ రక్షణ మాకు దయచేశారు, మీ కాపుదల మాకు దయచేశారు. అయా, ఎంతో మంది ఈ రోజును చూడాలి అని అనుకున్నప్పటికీ వారికి లేని మహాభాగ్యం మాకు అనుగ్రహించి ఈ యొక్క లోకపు యాత్రలో మరొక రోజులో సజీవులుగా మాలో ఉన్న ప్రతి బిడ్డను నిలవబెట్టిన దేవా, మీకు కోట్లాది కోట్ల స్తుతులయ్యా, కోట్లాది కోట్ల వందనాలు నాయన. అయా, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లునుగాక తండ్రి. ఎస్ లార్డ్. అవునయ్యా, ఈరోజు మాది కాదు, మీది. ఈ రోజున తండ్రి మీకు సమర్పిస్తున్నాం. ఈరోజు మీ చిత్తాన్ని, అయా, మీ యొక్క కార్యాలను మా జీవితంలో నెరవేరుస్తూ రమ్మని ఆయన ప్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును అని ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 24వ వచనం ద్వారా నాయన మీరు వాక్యాన్ని మాకు తెలియపరుస్తున్నారు. అవునయ్యా, ఈ యొక్క నూతనమైనటువంటి నెలలో, ఈ జూలై మాసంలో నాయన మీరు ఇస్తున్న బలమైన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము ఎక్కడైతే అడుగు పెట్టబోతున్నామో, ఏ కార్యాలైతే ప్రారంభించబోతున్నామో ఆ స్థలం మాది అవుతుంది అని, అక్కడ మాకు విజయాన్ని ఇస్తారని, అయా మాకు ఓటమి లేకుండా చేస్తారని అయా మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మరి మేము ఆగిపోకుండా, ఉన్న చోటే నిలబడిపోకుండా అడుగు పెట్టి దానిని పొందుకునే వారిగా, దానిని సాధించే వారిగా మేము ఉండడానికి సహాయము దయచేయండి. నిశ్చలముగా ఎవ్వరు కూడా ఈ నెలలో ఉండకుండా అయా సాధించే వారిగా, పొందుకునే వారిగా, గెలిచేవారిగా ఉండుటకు సహాయము దయచేయమని ఈ వాగ్దానమును ఈ యొక్క రోజున ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో స్థిరపరచమని, నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం. ఎంతో మంది బిడ్డలు ఈ యొక్క ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాము. మరి ప్రభువా, నూతన నెలలో ప్రవేశించారు నాయన. బిడ్డలకు మీరు తోడై ఉన్నారు తండ్రి. ఈ నెలలో వారు అనుకుంటున్న కార్యాలను సఫలపరచండి. వారి తలంపులకు మీరు తోడై ఉండండి. వారి ఆలోచనలకు మీరు తోడై ఉండండి. తప్పిపోకుండా, నష్టపోకుండా, కోల్పోకుండా మీ యొక్క వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. మేమందరము కూడా క్షేమంగా ప్రయాణించే కృప మీరే మాకు దయచేయండి. మా వాహనాలను, మీ వెళుతున్న మార్గములను మీకు అప్పగిస్తున్నాం. క్షేమకరమైన ప్రయాణాలు మీరే మాకు దయచేయమని, అపాయాలు, ప్రమాదాలు ఏవి లేకుండా, రాకుండా, సంభవించకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, పనులను బట్టి ప్రార్థిస్తున్నాము. చేస్తున్నటువంటి మా ప్రతి పనిని కూడా దీవించండి అయ్యా. అయా, ఎటువంటి పనుల్లో ఆటంకాలు కలగకుండా, జరగకుండా, ఎవరు మమ్మల్ని ఆటంకపరచకుండా, ఎవరు మాకు అడ్డు రాకుండా మీరే తండ్రి ప్రతి మార్గమును సరళపరచండి అయా. దేనిని బట్టి మా పనులు ఆగిపోకుండా కృప చూపించండి అయా. నూతనమైన కార్యాలు ప్రారంభిస్తున్నారు, వారికి మీరు తోడై ఉండండి. శుభకార్యాలు ఈరోజు జరుపుతూ ఉన్నారు, వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా ఆకలి బాధలతో ఎవ్వరు ఈరోజు ఉండొద్దు తండ్రి. ప్రతి బిడ్డకు అయా భోజనాన్ని సిద్ధపరచండి తండ్రి. ఆర్థిక కష్టాలు, ఆర్థిక నష్టాలు, అప్పులు ఎవ్వరికి ఈరోజు రాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందులాగున సహాయము దయచేయండి ప్రభువా. అదేవిధంగా అనారోగ్యంతో కూడా ఎవరు ఉండకుండా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆత్మీయ స్థితిలో ఎవరు పడిపోకుండా, అపవాది యొక్క వలలో, చిక్కుల్లో చిక్కుపడకుండా, వాక్య జ్ఞానము కలిగి వారికి ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకోనకుండా అయా మీ నామానికి మహిమ తెస్తూ మీ నామాన్ని ఘనపరిచేవారిగా ప్రతి బిడ్డను మీరే నిలవబెట్టుకొనమని అయా. ఈ రోజున ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఏవిను ఎవరితోనూ కలిగి లేకుండా నెమ్మదిగా, ప్రశాంతముగా ఈ రోజును కొనసాగించే కృప చూపించమని అయా. హాస్పిటల్స్ వెళ్తున్నారు, రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నిటిలో ప్రభువా మీరు తోడై ఉండండి అయా. బిడ్డలకు కావాల్సిన రిపోర్ట్ని మీరు దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని,
సిద్ధపాటు కలిగి ఉంటున్నారు, వెళ్తున్నారు తండ్రి. జ్ఞానం దయచేయండి, మార్గంలో తోడై ఉండండి అయా. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే మంచి జ్ఞాపక స్థితిని వారికి అనుగ్రహించమని ఆయన. గృహాలలో ఒంటరిగా ఉంటుండగా ఎటువంటి ఇబ్బందులు సమస్యలు బిడ్డలకు కలగకుండా, ఏ దుష్టుడి కన్ను బిడ్డల పైన పడకుండా ఈ రోజంతను వారిని భద్రపరచమని అయా. మీ కృపను బట్టి నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబానికి మీరు తోడై ఉండండి అయా. మేము కూడా మాకు తెలిసిన కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.